పరిహరించేటువంటి నిమిత్తంగా ఆయన సిలువలో బలయ్యాడు. అదే ఈ శుక్రవారపు సందేశంలో ఉన్నటువంటి సారాంశం అదే. నీ కొరకు బలయింది ఆయనే, నా కొరకు బలయింది ఆయనంది, మనందరి కొరకు బలైనటువంటి వాడు ఆయనే. మన కొరకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కొరకు. నాట్ ఇన్ ఇండియా, అమెరికా, జర్మనీ, జపాన్, వాటెవర్ మేము ఏదైనా కావచ్చు, ప్రపంచ మానవులందరి కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడు ఎవరంటే లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఏ విధంగా నువ్వు ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇందాక చెప్పానుగా, క్షారంతో కడుగుకున్నా సరే నీ పాపము మరకవలే కనబడుతుంది, మరకవలే నడితోటలోకి వెళ్ళి పని చేస్తారు. ఇది పడింది అనుకోండి బట్టల మీద, డాగ్ అయిపోదా? అయిపోదా? ఎలా పోతుంది? పోదా అంటే సరే, పోతే పోయింది, ఉంటే ఉందో దాన్ని అట్టు పెట్టండి, పోనీ లేకపోతే మార్చేస్తాం. ఇప్పుడు మన పాపం ఎలా ఉంది? మనకి అలాగే కనపడుతుంది, అలాగే కనపడుతుందండి. మరక వలే కనపడుతుంది. ఆ మరక పోగొట్టడానికి ఆయన కల్వరిలో బలైపోయాడండి. బలైపోవడం మాత్రమే కాదు, నాటి నుండి నేటి వరకు ఆయన నీతో, నాతో అందరితో, ప్రతి ఒక్కరితో పేరు చొప్పున మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంతసేపు